మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెదడులో పుట్టినటువంటి ఆలోచన అయినటువంటి ల్యాండ్ టైటిలింగ్ చట్టానికి కితాబిస్తూ కూడా ఐఎంఎఫ్ ఎండి గీతా గోపీనాథ్ నిన్న దావోస్లో జరిగినటువంటి ఒక సదస్సులో కామెంట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ అంశాన్ని పూర్తిగా క్రెడిట్ చోరీ చేసింది ఇప్పుడున్నటువంటి అధికార టీడీపీ. దీనిపైన మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఉన్నారు. సార్, ఇవాళ గీతా గోపీనాథ్ చేసినటువంటి కామెంట్ని ఏ విధంగా చూడాలి? ఇది అధికార పార్టీ చేసుకున్నటువంటి క్రెడిట్ చోరీని ఏ విధంగా చూడాలి? చంద్రబాబు నాయుడు గారికి ప్రజల గురించి ఆలోచన కానీ ప్రజలకు మంచి చేస్తామనే ఉద్దేశం కానీ ఉండదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా ప్రభుత్వంలో వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతిరోజు ప్రతి క్షణం నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏం చేయాలనే ఆలోచనతోనే ముందుకు సాగుతున్నారు. దానిలో భాగంగా ఎప్పటి నుంచో వివాదాలకి తావిచ్చే ఈ ల్యాండ్ ఒక పద్ధతిగా దానికి ఇబ్బందులు కలగకుండా ముందు రాబో 100 సంవత్సరాల్లో కూడా ఈ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకూడదు, రైతులు మరీ ముఖ్యంగా అని ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కొత్త సిస్టమ్స్ ప్రకారం శాటిలైట్ ఫోటోస్ ద్వారా ప్రతి ఒక్కరికి ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా చేయటం, దానికోసం ఉపక్రమించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ కొత్త పద్ధతిని తీసుకొని వచ్చి ఆయన ఫోటో పెట్టుకున్నారు. గొడవ చేసేది తెలుగుదేశం ప్రభుత్వం. ఏమన్నారు? ఫోటో ఉంది, మీ ల్యాండ్ తీసుకుంటారు, ఫోటో ఉంది, మీ భూములు తాకట్టు పెట్టి అప్పు చేసుకుంటారు, మీ భూములు మీకు రావు అని ఈ పచ్చపత్రికల ద్వారా ఊదరగొట్టారు. ఇంకా చెప్పాలంటే ఎలక్షన్ సమయంలో బూతుల దగ్గర కూడా మనుషులను పెట్టి మరీ ప్రచారం చేయించారు. ఈరోజు జరుగుతున్నది ఏంటి అంటే 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారు చేసిన తర్వాత ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన జగన్మోహన్ రెడ్డి మంచి చేయాలనుకుంటే తనకు ఆలోచన రాలా. ఈరోజు పాస్బుక్కి ఎక్కువ రేటు పెట్టి మళ్ళీ కొత్తగా ఏం చేయాల, అదే సమాచారం, అదే క్యూఆర్ కోడ్లు, ఎక్కడ కూడా అదనంగా చేసిందేం లేదు. నిన్న అంబటి రాంబాబు గారు చెప్పారు, దారి చూపిస్తుంది, అదొకటి యాడ్ చేశారు. అంతకు మించి అంటే మ్యాప్ ద్వారా అది ఎటో వస్తుంది, అది తప్ప ప్రతిదీ అదే పద్ధతి అవలంబించారు. దీన్ని చెప్పినట్టు గీతా గోపీనాథ్ గారు డావోస్లో, అంటే ప్రతి సంవత్సరం డావోస్ అంటూ ఉంటారు తెలుగుదేశం నాయకులు. చంద్రబాబు నాయుడు గారు పోతున్నారు, ఇప్పుడు లోకేష్ గారు కూడా పోతూ ఉంటారు. ఇక్కడ మంచి చేస్తామని కాదు, అక్కడ పోయి మభ్య పెట్టడం. ఆయన చెప్పే లోపల లక్కీగా ఉన్న వాస్తవం తెలియజేసింది గీతా గారు. ఈ విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి మంచి పని చేస్తుంది అని చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. దీనికి శ్రీకారం చుట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని అమలుపరిచింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ప్రభుత్వం వచ్చి ఆ పుస్తకం కవర్ ఒకటి మార్చి మిగతా అంతా అదే పెట్టి ఎక్కువ ధరకి, మరి తగ్గించుకోవడం కాదు, ఎందుకంటే డేటా అంతా ఆల్రెడీ ఉంది, ఇంకా తక్కువకి ఇవ్వాలా ఒక కవర్ మార్చిన దానికి. జగన్మోహన్ రెడ్డి గారు దీనికి అంతా ఖర్చు ఇంత అవుద్ది 55 రూపాయలు అంటే, ఈయన ఇప్పుడు దాన్నే 75 రూపాయలకి ప్రజలకు అందజేస్తున్నాడు. అంతకుమించి వేరేది ఏం చేయటంలా, కొత్తగా సర్వే చేయాల, పాత జరిగిన సర్వేల పుస్తకాలే ఇస్తున్నారు. అంటే ఒప్పుకున్నట్టే కదా, జగన్మోహన్ రెడ్డి చేసిన పని మంచిది. చోరీ అనేది, క్రెడిట్ చోరీ అనేది ఇంకా చెప్పాలంటే వెంకటగిరిలో మొన్నటికి మొన్న రాపూరు నడిబొడ్డులో మద్దిలమడుగు సెంటర్లో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కోసం ఒక దిమ్మ కట్టడం ఆరంభించాం. హైవే మీద ఉందని చెప్పి ఒక కంప్లైంట్ వస్తే ఆ పని అక్కడ ఆగింది. అర్ధరాత్రి ఎవరికీ సంబంధం లేకుండా, అంటే ఎమ్మెల్యే లేరు, నాయకులు లేరు, రామారావు గారి స్టాచ్యూ దాని మీద పెట్టడం జరిగింది అర్ధరాత్రి. అంటే చేసేది తప్పు, ఇదే చోరీ. రాజశేఖర రెడ్డి గారి కోసం కట్టిన దిమ్మ అక్కడ పెట్టాల్సిన ఆయన విగ్రహం చోట్లో రామారావు గారు పెట్టారు. మేము కాదంట, రామారావు గారు మంచి నాయకుడు,
ఆయన వెన్నుపోటు పొడిచిందే చంద్రబాబు నాయుడు తీసుకున్నది. ఇప్పుడు ఆ రామారావు పార్టీ కాదు, కండ్లేరు డ్యామ్ మొదలుపెట్టారు, క్రెడిట్ రామారావు గారి కోసం అని చెప్పేసి అక్కడ ఒక స్టాచ్యూ పెట్టాలన్నారు. అర్ధరాత్రి ఈ పని చేశారు. అంటే పైన యథా రాజ తథా ప్రజ, పైన ఆయన చేస్తున్నాడు క్రెడిట్ చోరీ, కింద వీళ్ళు చేస్తున్నారు ఇదే చోరీ. అంటే ఎంతకాలం సార్, అంటే ప్రజల్ని మభ్యపెట్టేటువంటి విధానాలను తీసుకొని వెళ్తూ కూడా వాళ్ళని అదే రకమైనటువంటి ధోరణితో చేంజ్ చేసేటువంటి పద్ధతి చూసాం. సో రెండోది క్రెడిట్ చోరీ విధానాన్ని చూసాం. ఎంతకాలం ఇది కొనసాగుతుంది? ప్రజలు ఎంతవరకు దీన్ని నమ్మేటువంటి పరిస్థితులు ఉంటాయి? యూ కెన్ ఫూల్ someone sometimes, you can't fool everyone every time అంటారు. అలా ఒకసారి మోసపోయారు జనం, గద్దె దించారు. నేను మారాను అని చంద్రబాబు నాయుడు గారు చెప్తే నిజమైన నమ్మి మళ్ళీ మోసపోయి మళ్ళీ గద్దెనెక్కి కూర్చోబెట్టారు. ఈసారి అలాంటి తప్పు చెయ్యము, మన గురించి ఆలోచించి మన శ్రేయస్సు కోరే జగన్మోహన్ రెడ్డి గారికే మనం ఓటేద్దాం, తిరిగి గెలిపించుకుందామని దృఢ నిశ్చయంతో ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. చేసిన పనులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టినవే, జగన్ రెడ్డి గారు చేసినవే. ఈ క్రెడిట్ చోరీ అనేది మభ్యపెట్టి మసకేసి ఏదో రంగు పూసినంత మాత్రాన ప్రజలకు తెలియదు అనుకోవటం చాలా మూర్ఖత్వం. ప్రజలకు ప్రతిదీ తెలుసు, వాళ్ళు గమనిస్తున్నారు, మనం కూడా చెప్పనక్కల, కానీ చూపించాల. అది మేము ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మేము మీ అంట ఉండామని విషయం తెలియజేస్తూ ఈరోజు కూడా గ్రామ స్థాయి నుంచి కార్యకర్తలు అందరూ వెంకటగిరిలో సమావేశం జరిపి ఉత్తేజపరచడానికి, ప్రతి ఒక్కరికి ఒక నూతన ఉత్తేజం కలిగించడానికి మా సీనియర్ నాయకులు కూడా వస్తూ ఉంటారు. వాళ్ళందరి సమక్షంలో ఒక మంచి మీటింగు జరగబోతుంది. ఈ క్రెడిట్ చోరీ అనేది మాత్రం 4 పచ్చపత్రికలు ఉన్నాయి కాబట్టి, ఒక 6 ఛానల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు చెప్పేది చెప్తారు, కానీ ప్రజలు మాత్రం గుర్తిస్తున్నారని గట్టిగా నమ్ముతున్నాను. ఇది ఎల్లకాలం సాగదు ఈ మోసం, ఈ కుట్రపూరిత రాజకీయాలు. రైట్ సార్, థ్యాంక్ యూ. సో అది చంద్రబాబు మోసపూరిత చర్యలు కావచ్చు, క్రెడిట్ చోరీ విధానం ఎంతో కాలం కొనసాగదు. ప్రజలు వీటన్నిటిని కూడా నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. వాస్తవమైనటువంటి విధానాలు ప్రజల్లోకి తెలుసు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన అని చెప్పి ప్రజలకు బాగా తెలుసు. అది కేవలము ప్రజలను మభ్యపెట్టేటువంటి పరిస్థితుల్లో ఈ అధికార పార్టీ చేస్తున్నటువంటి పన్నాగాలు ఎక్కువ రోజులు కొనసాగబోవు అని చెప్పి కూడా నేదురుమల రామకుమార్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భద్రత, లోకేష్, సాక్షి టీవీ, వెంకటగిరి.